మీరు చూస్తున్నారు కదా మూసీ నది ఒడ్డునే మీరు కిందాక విజువల్స్ చూపించినట్టు నేను మూసీ నదికి ఒడ్డున ఆపోజిట్ లోనే ఉన్నాను. ఏదైతే ఇక్కడ నుంచి ఆ మూసీ అంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇక్కడే చాలా ఇండ్లు అయితే కట్టుకొని వీళ్ళు చాలా కాలం నుంచి కూడా నివసిస్తున్నారంటూ చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ అయితే వీళ్ళు ఎక్కడికి పోవాలి కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల గడువు ఇస్తే ఇక్కడ వచ్చి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 2600 ఇండ్లు కూడా మేము కూల్చేస్తామంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు హైడ్రా అధికారులు. మరి అంటే పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఏదైతే మనం చూసుకోవచ్చు, తులసినగర్ కావచ్చు, గోల్నాక కావచ్చు, కాచిగూడ, చదర్ఘట్, ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే నది ప్రవహిస్తున్నటువంటి ఏరియాస్ లో కూడా వాళ్ళు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2600 ఇండ్లకు పైగా కూడా మేము ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ 2 రోజుల సమయంలో, ఈ 2 రోజుల గడువులో మేము ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది మాకు తెలియడం లేదంటూ కూడా వీళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం వీళ్ళకి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాం కదా, అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు, చాలా ఆందోళనకి గురవుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే మాకు అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి హఠాత్తుగా రావడం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరి ఎక్కడికి అంతా కూడా ఒక 2 రోజుల్లో సమయం ఇస్తే మా దగ్గర డబ్బులు కూడా లేవు, డబ్బులు కూడా ఇవ్వకుండా ఇలా చెప్పిపోవడం వల్ల ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలో కూడా మాకు అసలు ఆందోళనకరంగా ఉంది, తెలియడం లేదు, చాలా భయంగా ఉంది. 2 రోజుల్లో కూల్చేశారంటే అసలు మా ఇండ్లన్నీ చాలా కష్టపడి ఎంతో కాలంగా ఉంటున్నాం, ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఇలా కూలిపోతుంటే మేము ఎలా భరించాలంటూ కూడా ఈరోజు చాలా ఆవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. చూద్దాం, మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే చూసుకుంటే మూసీ నది కొట్టున ఇరుక్కిరుగ్గా కూడా ఎన్నో ఇండ్లు కట్టుకొని ఉన్నారు. చాలా పక్కపక్కనే దగ్గర చిన్న చిన్న ఇండ్లు అనేది చాలా కనిపిస్తూ ఉన్నాయి మనకు, రేకుల ఇండ్లు అని చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతాయని వాళ్ళకి తెలిసేసరికి చిన్నపిల్లల్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అంటూ ఎంతో ఆందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. మరి చూడాలి, వీళ్ళు నోటీస్ ఇచ్చిన ప్రకారం 2 రోజుల్లో కూల్చివేస్తే మరి వీళ్ళని ఎక్కడికి పంపిస్తారు అన్నది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తుంటే చాలా ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఈ మూసిన దగ్గర అయితే, 1, 2 అని కాదు, చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇండ్లన్నీ కూడా కుప్పకూలిపోతాయా, ధ్వంసం చేస్తారా? ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న రేకులతో కట్టుకున్నటువంటి ఇండ్లు, రేకులు కట్టుకున్నటువంటి ఇండ్లు అయితే మనకు చాలానే కనిపిస్తున్నాయి. మరి ఒడ్డున ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా తీసేస్తారా అన్నది వీళ్ళకి ఎంతో ఆందోళనకరంగా ఉంది. అసలు ఎవరి ఇల్లు పోతుంది, ఎవరి ఇల్లు పోదు అన్నట్టుగా ఒక టెన్షన్లో అయితే వీళ్ళు ఉంటున్నారు. అసలు మేము తినడానికి కూడా తినలేకపోతున్నాం, నిద్ర కూడా పోలేకపోతున్నాం అంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు టెన్షన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఒక హై టెన్షన్లో ఉన్నారు అందరూ. ఈ 2 రోజులలో మా పరిస్థితి ఏంది, మేము ఎక్కడ వెళ్ళాలంటూ ఎంతో ఆందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. అక్కడ చూపించవచ్చు చాలా ఇల్లు చిన్న చిన్నగా ఇరుక్కిరుగ్గా ఎంతో దగ్గరగా కట్టుకొని ఉంటున్నారు వీళ్ళందరూ కూడా. ఇక్కడ బస్తీవాసులు కష్టపడుతూ రోజుకు 200 కూలీ చేసుకుంటూ మేము బ్రతుకుతున్నాం, మరి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే మా పరిస్థితి ఏందంటే క్వశ్చన్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం వీళ్ళకి బస్తీవాసులకి ఎలాంటి న్యాయం చేస్తుంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 40,000 ఇండ్లలోకి ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసుల్ని పంపిస్తుందా, షిఫ్ట్ చేయిస్తుందా, లేదంటే వీళ్ళకు మరింత గడువు పొడిగిస్తుందా, లేదంటే ఏమైనా మనీ సహాయం చేస్తుందా, మరి వీళ్ళకు దారిని చూపిస్తుందా, లేదంటే ఏం చేస్తుంది, ఈ 2 రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కూడా మూసి ఒడ్డున చాలా ఇండ్లు ఉన్నాయని చెప్పొచ్చు, కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఒక్కసారి జూమ్ అవుట్ లో తీసుకోండి, అక్కడ నది ప్రవహిస్తుంది, ఇక్కడ ఎన్నో ఇండ్లు ఉన్నాయి. మరి ఇండ్లన్నీ పోతాయా? వీళ్ళు చాలా హై టెన్షన్ లో కనిపిస్తూ ఉన్నారు. చూడాలి 2 రోజుల్లో ఏం జరగబోతుందని. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా మూసి నది ఒడ్డునే ఉన్నాయి. మనం చూసాం లైన్ గా ఒక్కొక్క వేలో చూస్తుంటే కూడా ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఇండ్లు, చాలా మంది, కొన్ని వందల మంది, వందల మంది అని కాదు వేల మంది ఉంటున్నారని చెప్పొచ్చు. చాలా ఇండ్లు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అందరు కూడా ఒక్కసారి అక్కడ చూసుకుంటే ఎంతో అంటే ఈరోజు ఆందోళనకు గురవుతున్నారు, ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మా పరిస్థితి ఏందంటూ అడుగుతూ ఉన్నారు. చూద్దాం మరికొంతమందితో. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో పడ్డారని చెప్పొచ్చు. చాలా మంది ఎంతో ఆవేదన గురవుతున్నారు. చాలా మంది గుంపు గుత్తగా కూడా ఎంతో పోగాయి. అసలు వాళ్ళు ఎటు వెళ్ళాలి ఏందంటూ ఒకసారి మీరు చూడొచ్చు, ఒక్కసారి జూమ్ లో చూపియరా, చూడొచ్చు. వాళ్ళ ఆందోళనకు చెందుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక 2 రోజులు గడిపించింది, ఏంటి మా పరిస్థితి ఏంటి అంటూ కూడా. ఇక్కడ కూడా మూసీ నదికి పక్కనే ప్రవహిస్తున్నటువంటి నది ఒడ్డునే ఎన్నో ఇండ్లు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంతో మంది అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో పడ్డారని చెప్పొచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మూసి ప్రవేశిస్తున్నటువంటి చూడవచ్చు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటండి పరిస్థితి ఏంటి, ఏం చెప్పారు అధికారులు, హైడ్రా అధికారులు? మీరు చెప్పినప్పటి నుండి మాకు చాలా ఇబ్బంది, చాలా అయిపోయింది. ఇన్కమ్ లేదు, చేసుకోం లేదు, మాకు చాలా పరిశాన్ అయిపోయింది. ఇట్లా అంటే ఎట్లా అవుతుంది, ఎట్లా బతకాలి మేము? మాకు ఇల్లు ఇది అంటే ఇదే అయిపోయింది, మేము ఇదే చేసుకొని బతుకుతాము.
అప్పో చేసి ఇల్లు తీసుకున్నాము. తీసుకున్నాం, పిరిలో మాకు పిరిలు అయితే లేము, పట్టా ఉంది, కాగితం ఉంది, అన్ని ఉన్నాయి. లైట్ బిల్ వస్తాయి, మేము కరెంట్ బిల్ వస్తాయి, అన్నీ అన్ని ఉన్నాయి మా వస్తాయి దగ్గర. మా దగ్గర. కానీ ఇప్పుడు వస్తానే రాసుకుంటుండు పోతుర్రు. ఏమో లేని మేము గమ్మునుంటాం. ఇండ్లు పోతున్నాయి, 2 రోజులు పోతున్నాయి, 3 రోజులు పోతున్నాయి అంటున్నారు. కానీ మాకు ఏం చూపిస్తలేరు. ఇల్లుకి ఇల్లు ఇస్తున్నారు అంటారు. ఏం చూపించాలి కదా ఇల్లుకి ఇల్లు. మాకు ఇల్లు మాకు చూపించాలి. తర్వాత మేము అడవిలో వద్దు, మాకు దగ్గర కావాలా ఇల్లు. అయితే మేము పోతాం అంతే కదా. పిల్లలు ఉన్నారు, ఆ? చిన్న చిన్న పిల్లలు ఉన్నా, కొడుకు ఉన్నా, ఎట్లా మేము ఇక్కడ పని చేసుకొని ఉంటాం. ఇక్కడ దగ్గర ఉంది కదా అమ్మా. మేము ఎట్లా చేయాలి? ఇక్కడ ఉంటే నడుచుకుంటూ పోయి పనులు చేసుకుంటారు. మాకు దగ్గరలో అడవిలో వేసేస్తే మనం ఏం కష్టం చేయాలా, ఏం తినాలా, ఏం అదే ఆలోచన ఉంది, అదే బాధ ఉన్నది అందరికి. తెలుసమ్మా, బాధ ఉంది. పొద్దుగా సంది ఇదే దీంట్లో ఉన్నాము. బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది, అందరికి అన్నం తినలేదు, ఏం లేదు, వచ్చినారు రాసుకుంటూ పోతుర్రు. కానీ ఎట్లా చేయాలా ఏ మాకైతే అర్థమే అయితలేదు. మాకు ఇల్లుకి ఇల్లు ఇవ్వాలా, దగ్గర ఇవ్వాలా, మాకు చూపించాలా, టైం ఇవ్వాలా, అంతే. అంతే నా కోరిక, అందరి కోరిక అంతే. ఇంకా చూడు, ఇది వారైంది, టీ తాగలేదు, అన్నం తినలేదు. పెద్దమ్మ పొద్దుటి సంది పని నుండి వెళ్ళి ఇక్కడ వచ్చేసినాము. అందరము చాలా ఇబ్బందిగా ఉన్నాము. మాకు ఏమైతుంది ఏం లేదు అని మాకు భయం అవుతుంది. 40 ఏండ్లు 50 ఏండ్లు అయింది ఇక్కడ వచ్చి మేము. ఇప్పుడు ఇల్లు తీస్తామంటే మేము ఎక్కడ పోవాలా? మాకు ఇల్లు చూపించాలా, మాకు ఇల్లు తీయాలా, లేకుంటే మేము ఇక్కడనాక వెళ్ళాం. ఎక్కడ పోవాలా, ఏం చేయాలా? మాకు పనులు ఇక్కడ ఉన్నది. ఇక్కడ మేము పని చేసుకొని తింటాము. ఎక్కడ అడవుల్లో వేస్తే మేము ఎట్లా బతకాలా చెప్పమ్మా, చెప్పు. దగ్గర కావాలా? నాకు 5 మంది బిడ్డలు, మొగుడు లేడు. మిన్న కష్టపడి బిడ్డలకు సాకినా, పెండ్లు చేసిందా, అంత ఇల్లు అంతా కట్టినా. ఎట్లా పోవాలా చెప్పండమ్మా. అచానక్ వచ్చి నేను ఇల్లు పగలు కొడతాను, మేము ఎక్కడ పోవాలా చెప్పు. చాలా బాధ అవుతుంది. ఏమీ లేదు, మాకు ఇల్లు చూపించి ఇల్లు కొల్లగొట్టేస్తే మాకు ఏమీ ఇది లేదు, బాధ లేదు. చూసారు కదా, ఇదండి పరిస్థితి. ఇక్కడ మనము ఇందాక మాట్లాడుకున్నట్టు విధంగానే ఇక్కడ అసలు మాకు తీసుకెళ్లి అడవిలో పడేస్తే మేము ఎలా బ్రతకాలి, మా బ్రతుకుదేరు అంతా కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాము. గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, కష్టపడి ఇండ్లు కట్టుకున్నాము. అంటే కొంతమంది ఇప్పుడు ఆ పెద్దావిడకు కూడా అసలు తోడు లేనటువంటి పరిస్థితి. తోడు లేకపోయినా ఒంటరిగా పోరాడి 2 పిల్లల పెళ్లిళ్ళు చేసి కూడా నేను ఇక్కడ కష్టపడి బ్రతుకుతున్న పని చేసుకుంటూ, మరి హఠాత్తుగా వచ్చి అడవిలో పడేస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, మేము ఎక్కడికి వెళ్ళాం, మాకు మంచి దారి చూపిస్తే అప్పుడు మేము వెళ్తాం. కానీ అప్పటి వరకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము వెళ్ళమంటూ కూడా ఈరోజు ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. మాట్లాడారు కదా అందరూ కూడా. ఇక్కడ చిన్న చిన్న చాలా కష్టపడి ఏర్పాటు చేసుకున్నారు మూసి నది కొట్టునే. ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది కరెక్ట్ అయినప్పటికీ కూడా, ప్రభుత్వం చేసినటువంటి పని మంచిదైనప్పటికీ కూడా మాకు దారి చూపించకుండా ఇలా లేని వాళ్ళ పట్ల ఎందుకు ఇంత నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం అంటూ ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. చూడు, చాలా మంది అక్కడ ఆవేదన వ్యక్తపరుస్తూ అక్కడ ఒక గుంపుగా కూడి అసలు ఎటు వెళ్ళాలి తెలియక ఒక పొద్దున్నుంచి ఓ పాటి డిస్కషన్ జరుగుతుందని చెప్పొచ్చు. అసలు తిండి లేకుండా అసలు అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా మేము ఇంటి ఆందోళనకు గురవుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. చూస్తున్నారు కదా, అందరూ ఒకటే గ్యాదర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మాట్లాడుతూ వాళ్ళు పరేషాన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఎంతో నిజంగా చాలా ఆవేదనకు గురవుతున్నారు. అసలు వాళ్ళకి ఏం చేయాలో తోచట్లేదని చెప్పొచ్చు. అందరూ కూడా అదే చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా అదే డిస్కషన్ జరుగుతుంది లోపల ఉన్నటువంటి బస్తీలో. మరి బస్తీ వాసులకు ఒక తగినటువంటి న్యాయం చేస్తారని నమ్ముతున్నామంటూ కూడా ఆవేదనకు గురవుతున్నారు. మరి మాకు ఒక దారి చూపించిన తర్వాత మీ పని మీరు చేసుకుంటా పోండి, మేమేం ఆపమంటూ కూడా ఈరోజు ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. రోగాలు నొప్పులు వస్తే ఎక్కడ పోతాము, ఏడ ఉంటాము? జంగల్లో పోయి అమ్మా ఉండేటట్లున్నామా? ఇటువంటి ముసల్దాన్ని తీసుకుపోయి ఆ అడవిలో వేస్తారు. ఆ అడవిలోకి వెళ్ళి మేము ఎక్కడ వచ్చేటోళ్ళకే చచ్చిపోతాం, అంబులెన్స్ బండి వచ్చేటోళ్ళకు. అప్పుడు ఏం కష్టాలు చేసుకొని బతుకుతాం మేము? ఇక్కడ ఉన్నప్పటి నుంచి, గింతితో పిల్లలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగి బతికినాము. ఇప్పుడు కొండపోయి ఏనో మీరు వారేస్తామంటే ఏడపోయి ఉందుము. అమ్మా ఇస్తే ఇక్కడనే ఎన్నైనా సీట్లు ఇవ్వాలి కదా బిడ్డ, అట్లా వేసి ఇండ్లు కూలగొట్టురు మీరు. అమ్మా అట్లా ఇండ్లు ఇచ్చి మీరు బిల్డింగ్లు కూలగొట్టి బిల్డింగ్లు అలా పెడతారా? మీరు ఏ మేడల మీద పెడతారా? అప్పుడు మీరు పెట్టుర్రి. ఉట్టిగా మీకు ఇండ్లు ఇచ్చి మార్కులు వేసి అవి ఇచ్చి ఇవి ఇచ్చి మమ్మల్ని ఏం చేద్దామంటున్నారు? అమ్మా ఎవరైనా ఓట్ల పూర్తి వస్తారు, ఓటు వేయించుకుంటారు, అవతల పోతారు. మళ్ళా ఎవరు ఇక్కడ రారు కూడా. ఇది 4 గంటలకు ముందు సబ్జీ కూడా కట్టిస్తామన్నారు, మీటింగులు పెట్టిండ్రు, అన్ని అన్నారు. ఇప్పుడు ఎవరన్నా వస్తుర్రా బిడ్డ? మీరు వచ్చిండ్రు, మీరు సర్వే నెంబర్ చేసుకుంటారు, మీరు మార్కులు కొట్టిపోతుండ్రు. మళ్ళీ ఏడవై ఉండాలి మేము? అమ్మా మీరు కార్బాయి చేయనీకి వచ్చిర్రు బిడ్డ, ఏడవై మేము బతుకుదాము.
మాట్లాడారా మరి మా పరిస్థితి ఇది, మాకు దారి చూపించి మీ పని మీరు చేయండి మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమంటున్నారు అధికారులు? ఎవరు రాలేరు కదా బిడ్డ అప్పటి అంతలా మేము కట్టిస్తాము చేస్తాము సబ్జీ కూడా వేస్తాము అన్ని అన్నారు కానీ ఇప్పుడు ఎవరైనా వస్తుండ్రామా? ఇప్పుడు ఎవరు వస్తలేరు, మళ్ళీ ఏం చేస్తారు? మీరు ఇల్లు కూలగొడతాం అని మార్కులు వేసి పోతున్నారు. మళ్ళీ మేము ఏ అడవిలో పోయి ఉందుము, ఏడ పోయి బతకాలి మేము కష్టాలు. ఇగో నాకైతే 2 కొడుకులు ఉన్నారు బిడ్డ, ఒక మెంటలోడు ఉన్నాడు, ఒక మంచోడు ఉన్నాడు, ఒక చెడ్డోడు ఉన్నాడు. మళ్ళీ ఆడు కూడా ఇప్పుడు కష్టం చేసి నాకు బుక్కడి పెట్టేటట్లేడు. ఆడు కూడా షాకులు కొడతా పీకుతాగా ఈడలు అలా పోతున్నావు అంటే నాడు సంపానికి వస్తున్నాడు. మళ్ళీ పేడ పోయి నేను బతుకుదు అమ్మా? ఇండ్లలో పని చేసుకొని బతకదాన్ని నేను. ఇండ్లలో పని చేసుకొని ఒక బుక్క తిని మళ్ళీ ఇక్కడ ఉరుకుతోస్తే ఆడు ఇప్పుడు కొడతా పీకుతా అంటున్నాడు. మళ్ళీ ఏడ పోయి మాకు జంగాల వేస్తారు అమ్మా? ఏడ ఉంది నేను అందరికి ఇగో మీరు ఇండ్లు తీసేటోళ్ళు ఉన్నారు కదా, ఇండ్లు ఇచ్చి ఇక్కడిక్కడనే వేరేలా మీరు గిరేసుకోస్కారా గూల కొట్టి అక్కడైనా మాకు కట్టిస్తే మాకు కూడా సవలత్ ఉంటుంది కదా బిడ్డ. మన కొండవాయి మీరు చెంపేపేట అక్కడ కరీంనగర్ ఎక్కడెక్కడ ఊర్లో పంటేస్తే మేము ఏం కష్టాలు చేసుకొని బతుకుతాము. నాకైతే ఎవరు లేడు చూడు, కొడుకులు ఉన్నారంటే కొడుకులు లేనందుకే ఉన్నారు, ఎవడు బుక్కడి పెట్టేటోళ్ళు లేడు. ఇప్పుడు అమ్మనే వీకిస్తున్నారు, ఇస్తావా లేదా నాకు పైసలు, గుట్కలకు తింటావా నేను చంపొద్దు అంటున్నాడు ఆడు. ఇప్పుడు అన్ని ఏం చేత నేను నన్నే చంపానిక ఆడ తయారైండు. ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కూలగొడతాం అంటారు బిడ్డ. మళ్ళీ ఏ తసివా చేస్తారో మమ్మల్ని జరుపుండ్రి, మీరు ఇండ్లు కట్టిర్రి మమ్మల్ని తీసేయరు. ఇండ్లు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే పెద్దగైనాము. మేము ఇప్పుడు సడన్ గా వచ్చి మేము ఇండ్లు తీసేస్తాము, ముందు నుంచి చెప్పేది ఉండే మాకు. నల్లలో కనెక్షన్ ఇచ్చిర్రు, మాకు కరెంట్ కనెక్షన్ ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు మాకు. అన్ని ఇచ్చినాక ఇప్పుడు వచ్చి ఇవి కబ్జా ఇండ్లు అవి అంటే కబ్జా చేసినట్టు ఏంటంటారు? గుడిసెలు వేసుకొని ఉండేటోళ్ళని కబ్జా అంటారు. అందరూ పైసా కుదబెట్టి కొన్న ఇండ్లు ఇవి, కబ్జా చేసిన ఇండ్లు కావు. పేదవాళ్ళు ఇళ్ళలో అందరు ఇక్కడ చేసే వాళ్ళందరూ పేదవాళ్ళే. మురికి వాసన కూడా భరించుకుంటా ఉంటున్నాము. ఇక్కడ ఎందుకు ఉంటున్నాము? మా బతుకుదారు ఇక్కడే ఉంది. మేము ఇక్కడ ఇళ్ళలో పనిచేసి బతికే వాళ్ళం, అందరం ఉన్నోళ్ళం కాదు. ఏదో మా గుడిసెలో ఏదో పనిచేసి వచ్చి మా గుడిలో మేము ఉంటున్నాము. అట్లాంటి గూడుని మమ్మల్ని తీసి రోడ్డు మీద పడేస్తే మేము ఎక్కడే ఉండాలి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు చాలా ఇబ్బంది పెడుతుంది తెలుసా. ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. కాంగ్రెస్ వచ్చి మంచి చేస్తారు, ఏం మంచి చేస్తుండ్రు? మా గుండెల మీద అంటుండ్రు, మమ్మల్ని రోడ్డు మీద చేస్తుండ్రు తెలుసా. టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మంచి చేస్తుందని అందరు ఓటేపించి దీనికోసమా? మాకు గుండెల మీద తండ్రి రోడ్డు మీద చేసుకోవడానిక? దొంగల రాజ్యం ఇది కాంగ్రెస్ తెలుసా. దొంగలు మా గరీబులని కబ్జా చేసి మీరు దొరలకు అమ్ముకొని షాపింగ్ మాల్ల కోసము దానికోసం ఉండడానికి ఇండ్లు గరీబులకు లేవంటే మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి జరిపి మమ్మల్ని జరిపి షాపింగ్ మాల్లకు దొరల కోసం చేస్తున్నారు. ఇదంతా ఇది మీకోసం కాదు, దొరల కోసం. దొరల రాజ్యం ఇది, దొంగల రాజ్యం ఇది కాంగ్రెస్ తెలుసా. రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా, మా ఊసురు తగ్గుతుంది వానికి. మంచిగా లేదు. చూసారు కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేం చేయకపోయినప్పటికీ మమ్మల్ని మా జోలికి అసలు రాలేదు. ఏ ప్రభుత్వం మమ్మల్ని పల్లెత్తు మాటని కూడా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల అందరికీ మంచి చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేమందరం కలిసి ఎన్నుకుంటే ఇప్పుడు ఇలా మా గుండెల మీద తంతుంది, మమ్మల్ని తీసి రోడ్డు మీద పడేస్తుంది, మా ఇండ్లని కూల్చేస్తుంది, కుప్పగూల్చేస్తుంది. చిన్నపిల్లల్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి, మా ఉసురు ఖచ్చితంగా తగులుతుందంటూ ఈరోజు వాళ్ళు ఎంతో బాధ, వాళ్ళ గోడు చెప్పుకుంటూ వాళ్ళు ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, మరి నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల ఎందుకు ఇంత పక్షపాతంగా ఉంటుందని కూడా వాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వం దొరల రాజ్యం, దొంగల రాజ్యం అంటూ ఈరోజు వాళ్ళు ఎంతో నినాదాలు చేపడుతున్నారు. మరి వాళ్ళ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే మంచి చేస్తుందంటూ నమ్ముతున్నారు. మరి వీళ్ళకు దారి చూపిస్తుందా ప్రభుత్వం, లేదంటే వీళ్ళని ఏం చేస్తుంది, నిజంగానే రోడ్డు మీదకి ఈడుస్తుందా? చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.